మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన స్థాపించడం అయితే జరిగింది. నేటికి 43 వసంతాలను పూర్తి చేసుకొని 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులలో పండుగ వాతావరణం అయితే కనబడుతోంది. వారందరూ ఒక్కసారిగా నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొని ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలను అందరికీ గుర్తు చేశారు. ఊపిరున్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని వారు తెలిపారు. 44వ సంవత్సరంలో ప్రవేశం పొందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఘనంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారి నేతృత్వం కింద నిమ్మనపల్లి మండలంలో జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకడం చేయడం జరుగుతూ ఉంది. 1982 మార్చి 29వ తారీఖు నాడు అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించినటువంటి సందర్భం. అంతకుముందు ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరిగే సందర్భంలో 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నేను ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని ఆయన చెప్పినటువంటి ప్రకటన నిజంగానే తెలుగు నేల మీద ప్రకంపనలు జల్లింది. అప్పటి వరకు నిరంకుశత్వంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేపింది. పార్టీ అనుకున్నట్లుగానే ఎన్టీ రామారావు ప్రకటించిన 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకురావడం ఇది ఒక ప్రపంచ చరిత్ర. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. అంతకుముందు మదరాసీలుగా పిలవడే తెలుగు వాళ్ళు తెలుగు జాతి అంటూ ఒకటి ఉందని తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతకుముందు స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఆర్థిక సమానత్వం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు, దళిత మైనారిటీలకు స్వేచ్ఛ గాలులు పీల్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ రోజు రాజకీయ అధికారంలో వీళ్ళు ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం నందమూరి నటరత్న తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పటికీ దాని నేతృత్వాన్ని వహిస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగు ప్రజలను విశ్వవిఖ్యాతం చేసి ఖండాంతరాలను దాటించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఈ రోజు ఆయన చేసినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళు ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా ఉంటున్నారు. ఈ విధంగా విజ్ఞాన గనులుగా తెలుగు వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ లాంగ్ లైవ్ అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికీ నారా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ జై తెలుగుదేశం. ఈనాటి సమావేశానికి నిమ్మనపల్లి మండలంలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలి. ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రింట్ మీడియా కూడా నమస్సుమాంజలి. అంటే మనకు తెలుగుదేశం పార్టీ అనేది 1982 మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినం అనమాట. అంటే ఆ రోజు పార్టీని ప్రకటించినాడు మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ యొక్క అజెండా ఏమంటే కూడు గుడ్డ నీరు అని జెండా పైనే మనకి ఇచ్చాడు అనమాట. ఒక ఇల్లు ఇచ్చాడు, రైతుకు మడకిచ్చాడు, తర్వాత సైకిల్. ఇది ఆ జెండా యొక్క చిహ్నం. ఆ రోజు అది పసుపుని ఎంచుకున్నాడు. పసుపు అనేది ప్రతి కడపకు ఎప్పుడు ఎలాంటి ఉంటుందండి. పసుపున్నంత కాలము ప్రజలందరి ద్వారా పసుపు ఉంటుందని ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీని స్థాపించి పసుపు అనే దానికి మనకు ఒక ఎంబ్లం ఇచ్చాడు అనమాట. ఆయన పెట్టిన పార్టీ అనేది కలకాలం వర్ధిల్లడానికి ఆయన పెట్టిన వారసత్వం మన చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలే ఈరోజు ప్రపంచంలోనూ కూడా ఎక్కడ చూసినా మన పథకాలు ఆదర్శంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆదర్శ నేత, దిశా నేత, మార్గదర్శి అనమాట. ఆయన ముందు చూపుతో పెట్టిన హైటెక్ సిటీ అనేది ప్రపంచంలోనే ఇప్పుడు ఎల్లవెల్లా ఈరోజు ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో ఆయన యొక్క ఉనికిని మనం చాటలేదు. ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ఆయన ఎలుగెత్తి చాటారు. చంద్రబాబు నాయుడు గారికి మేము నిలవంటూ ఉంటాం. ఆయన జైల్లో ఉన్నంత వరకు మేము కూడా పోరాటం చేస్తాం. బయట వచ్చినప్పుడు మనకన్నా ఎక్కువగా శక్తివంతులు లేకుండా ఐటీ ఉద్యోగులు అప్పుడు హేళన చేశారు. ఐటీని పెట్టిన చంద్రబాబు ఐటీ ఎందుకు కూడు పెడుతుంది అన్నాడు. ఐటీని కూడు పెడుతుంది రైతులందరికీ. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్లో
ఇబ్బంది పడినారు. కాబట్టి ప్రతి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఈరోజు మనం హాయిగా పట్టణాల్లో ఏ విధంగా పల్లెల్లో కూడా ఇల్లు నిర్మించుకొని ఖచ్చితంగా పట్టణాల సమానంగా పల్లెల్లో కూడా ఉన్నాయంటే ఆయన పెట్టిన భిక్ష అనమాట. ఈరోజు ఐటీని బోధించడం వల్ల ఐటీని ఇప్పుడు అందరికీ కూడా అన్నం పెడతా ఉంది, అందరికీ సాగుతా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మనపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొని ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ పర్యాయం ఈరోజు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రతి ఊరికి బడి కట్టించినటువంటి వాడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నాంది పలికిందే ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఈ రోజు అధికారాల్లో ఉండేది కానీ మంత్రులుగా ఉండేది కానీ ఎమ్మెల్యేలు అయిండేది కానీ ఎమ్మెల్సీలు అయిండేది కానీ లేదంటే అప్పుడు ఏకపక్ష నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్పిన వాళ్ళే కూర్చుండే వాళ్ళు. ఈరోజు ఆ విధంగా లేకన్నా మన పార్టీలో ప్రతి పదవి కూడా ప్రతి ఒక్కరికి కూడా పనిచేటటువంటి విధంగా అన్ని కుల మతాలకు సమానంగా పంచుతున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారి అడుగుజాడలోనే నడుస్తున్నటువంటి వాడు మన లోకేష్ బాబు గారు. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన మండలం నుండి మన తెలుగుదేశం కార్యకర్తలు విచ్చేసి 43వ వసంతము పూర్తి చేసుకొని జెండా ఎగరవేసి మన విశ్వవిఖ్యాత సార్వభౌముడు మన నందమూరి తారక రామారావు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తలెత్తుకొని తిరిగే విధంగా ఆ మహానుభావుడు పెట్టిన పార్టీకి మేము శిరసి ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.